హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు కదండి, ఇది మన డైలీ రొటీన్లో నెక్స్ట్ డే అండి. అయితే మన డైరీలో ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని దూడలు ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం రోజు గడ్డికి వస్తూ ఉంటామండి. అయితే మన డైరీలో నేనైతే ప్రతిరోజు 10 నుంచి 14 మోపులు గడ్డికి వస్తూ ఉంటాను. ఇంతకుముందు గడ్డిని కోసిన తర్వాత మోపులు కట్టేసి మోపులు మోసేవాడిని. అలా మోయటం వల్ల ఈ గడ్డిలో ఉన్న నూగైనా కానీ లేకపోతే గడ్డిలో ఉన్న గరుకుదనం వల్ల కానీ ఈ చేతులు దురదపట్టడం కానీ, కాళ్ళు దురదపట్టడం కానీ, చేతులు కోసుకోవడం కానీ, కాళ్ళు కోసుకోవడం కానీ జరిగేది. అలా జరగకుండా నేనేం చేశానంటే, మన డైరీలోనే దానా తెచ్చుకుంటాం కదండి, ఆ దానాని ఒక 4 సంచుల్ని కట్ చేసేసి ఒక పరదాలాగా కుట్టేసి, పరదా అంటే కొంతమంది తార్పాలు అంటారు కదా, అట్లా ఒక చిన్న సైజు పరదాలాగా కుట్టేసి దాంట్లో గడ్డి వేసేసి ఇట్లా ఒక రౌండ్గా చుట్టేసి శుభ్రంగా ఎత్తేసుకుంటే చాలా నీట్గా అండ్ సేఫ్గా ఉండిద్దండి. అట్లా ఈ గడ్డిలో ఏమైనా చిన్న పురుగులు కానీ, కుట్టే చీమలు కానీ లేకపోతే పాములు అట్లాంటివి ఏమన్నా కానీ చాలా సేఫ్గా బయటపడవచ్చు అండి. ఈ రకంగా ఎంత గడ్డి మోసినా కానీ మనకు భారం ఉండదండి. ఇది కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్